వరుసబెట్టి చంద్రబాబు గారు రేపంతా ఈ ప్రచారం అంతా బీహార్ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీదనే ఉంటది కాబట్టి నిన్న ఇవాళ పెట్టుబడుల గురించి పెద్ద ఎత్తునే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అధికారులు వాళ్ళతో ఇప్పుడే మీటింగ్ అయిపోయారు. వైజాగ్లో 4 రోజుల పాటు ఆయనతో పాటుగా లోకేష్ కూడా ఉంటున్నారు. తాజాగా విశాఖలో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరయ్యారు. అందులో సుస్థిరాభివృద్ధిలో భారత్ యూరోప్ మధ్య సహకార భాగస్వామ్యం మీద ఈ సమావేశం జరిగింది. ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి, భారత పోర్టు వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. ఇందులో అద్భుతమైన సాగర్ తీరం మాకుంది. అమెరికా బయట గూగుల్ కూడా ఏ డేటా సెంటర్ని విశాఖలోనే చేస్తుంది. సబ్సీ కేబుల్ కూడా ఇక్కడి నుంచినే ఏర్పాటవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలుగా భారతీయులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్లో 5 రకాల పరిశ్రమలు మేము ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా క్వాంటమ్ మిషన్ ప్రారంభించాం. దాన్ని అందిపుచ్చుకుని తొలి క్వాంటమ్ వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున వినియోగంలోకి తెస్తున్నాం. సివిల్ అప్లికేషన్స్, డిఫెన్స్ రంగాల్లో వీటి తయారీ పెరగాలి. అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. స్పేస్ అప్లికేషన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగింది. అందుకే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో మేము బలంగా ఉన్నాం. అలాగే పోర్ట్ రవాణా రంగంలో ఏపీలో పెద్ద ఎత్తున పోర్టులు నిర్మిస్తున్నాం. రైల్వే నెట్వర్క్ కూడా పోర్టులు, ఎయిర్పోర్ట్లు దేశంలోని వివిధ నగరాలను అనుసంధానం చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఆంధ్రాలోనే చేయాలని ప్రిపేర్ చేసుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నాం. 45 రోజుల్లో అనుమతులు ఇచ్చి తీరుతాం. గూగుల్కి కూడా 2-3 రోజుల్లోని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిపోతుంది. వాళ్ళకు కూడా చాలా కొద్ది రోజుల్లో అనుమతులు ఇచ్చాం. ప్రోత్సాహకాలు వేగంగా అనుమతులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కి పోటీనే లేదు. ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల పెట్టుబడులకు అవకాశం ఉంది. వచ్చి వినియోగించుకోమని చెప్పి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.